హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మనం మగువ సీరియల్ రివ్యూ చేసుకుంటున్నాం కదా. నిన్నటి ఎపిసోడ్లో చెంచలమ్మ ధర్మయ్య గారి ఇంటికి వెళ్తుంది తన సింధూరని చూడడానికి. అక్కడ ధర్మయ్యకు ఎంత అప్పు ఉందని అడుగుతుందనమాట. వేరే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అతను 4 లక్షలు ఉందమ్మా, వర్షాలు సరిగా పడక పంటలు సరిగా రాక వడ్డీ కూడా కట్టలేకపోతున్నాను అని బాధపడతాడు. నీకెంతమంది పిల్లలు అని అడుగుతుంది. నాకు 2 కూతుర్లమ్మ అంటూ హుషారుగా తన చిన్న కూతురిని శ్రీవల్లి అంటూ పిలుస్తాడనమాట. తన పెద్ద కూతురు ఇంట్లో లేదనుకుంటాడు కాబట్టి తను శ్రీవల్లిని మాత్రమే పిలుస్తాడు. కానీ యాక్చువల్గా పెద్ద కూతురు కూడా ఇంట్లో ఉంది, సింధూర చేపల పులుసు వండుతూ ఉంది. అది వాళ్ళ నాన్నకి తెలియదు కాబట్టి అప్పుడు చిన్న కూతురు శ్రీవల్లి మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తుంది. ఆమె తీసుకోదనమాట మంచినీళ్ళు. చిన్నపిల్లని చూసి ఈ పిల్ల ఎలా ఉందంటే ఇంకా పెద్ద పిల్ల ఎలా ఉంటుందో అనేసి మనసులో అనుకుంటుంది. ఆ పరిసరాలు, ఆ మనుషులు, వాళ్ళ ఇల్లు, ఆ పూరిల్లు కదా, ఆమెకి ఏది నచ్చదనమాట. అందుకనేసి కాసేపు ఆగి ధర్మయ్య ఎవరో పొలం కోసం ఒకరిని పిలుచుకురావడానికి వెళ్తాడా, మనం వెయిట్ చేయమని చెప్పి ఆ వెయిట్ చేస్తూ కాసేపు కూర్చుని కోపంగా లేచి వచ్చేస్తుంది అనమాట. ఆ ఇల్లు నచ్చక ఇంకా ఆమెకి. ఇక్కడ కార్తికేయ వచ్చేస్తుంది. ఆమె కారు బయలుదేరుతుండగా కొంచెం వేరే దారిలో సింధూర కిటికీలో ఉంచి చూస్తుంది అనమాట. ఇది చెంచలమ్మ గారి కారులాగా ఉంది అనుకుంటుంది. సో పని అయిపోయి వెళ్ళిపోతున్నారేమో అనుకుని త్వరగా ఒక క్యారియర్ బాక్స్లో చేపల పులుసు వేసుకొని కారు వెనకాల పరిగెడుతూ వస్తుంది. సో కారు చాలా ముందు వెళ్తూ ఉంటుంది. సో ఇలా కాదు, అడ్డదారిలో వెళ్తే నేను ఇవ్వగలను అనుకుని అడ్డదారి గుండా వచ్చి కారుకి ఎదురుగా నిలబడుతుంది. అప్పుడు వాళ్ళు కారు ఆపుతారు. ఏంటి అని అడుగుతుంది చెంచలమ్మ. మీరు ఎలాగో చేపలు తీసుకోలేదు కదా, కనీసం ఈ చేపల పులుసు అయినా తీసుకోండి, చాలా బాగుంటుంది అంటుంది. తనది వద్దంటుంది చెంచలమ్మ. ఒకసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ ఈ చేపల పులుసు కోసం మా ఊరు రావాల్సిందే మీరు అని ఆ పని అబ్బాయి చేతికి ఇస్తుందన్నమాట. నువ్వైనా తీసుకో, చెంచలమ్మ గారు మొహమాట పడుతున్నారు కాబట్టి నువ్వు తీసుకో అని ఇస్తుంది. సో అతను తీసుకుంటాడు. ఇంకా వాళ్ళంతా కారులో ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ చెంచలమ్మ ఇంట్లో అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. చాముండి ఉంది కదా, కార్తికేయ మరదలు, తను చాలా కోపంగా బాధగా అలిగి కూర్చొని ఉంటుంది. అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, చెంచలమ్మ ఒప్పుకుంటుందా అమ్మాయిని అనేసి. ఇప్పుడు చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళు మా కూతుర్ని చేసుకోకుండా అట్లా వేరే వాళ్ళని ఎలా చూస్తారు అని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంతలో వెనుకగా ఒక అతను వస్తాడు. మనం చెప్పుకున్నాం కదా, సింధూరని కొంచెం అల్లరి పెట్టాడు పూల తోటలో అని ఒక జులాయి అబ్బాయి. ఆ అబ్బాయి ఎవరంటే చెంచలమ్మ తోటికోడలి కొడుకు అనమాట. వీళ్ళందరూ ఇలా చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తికేయ కూడా బాధపడుతూ ఉంటాడు అనమాట, ఆలోచిస్తూ. అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి అడుగుతాడు, ఎందుకు నాన్న బాధపడుతున్నావు అని. అమ్మాయిని ఒప్పుకుంటుందో లేదో నాన్న, అమ్మాయి చాలా మంచిది అనేసి చెప్తూ ఉంటాడు. ప్రేమించడం అనేది పిల్లవాళ్ళకు చాలా సహజము, కానీ పెళ్ళిళ్ళు చేయాలంటే పెద్దవాళ్ళు చాలా ఆలోచిస్తారు, ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. నీకంటే నీ గురించి మీ అమ్మనే చాలా బాగా ఆలోచిస్తుంది కాబట్టి తను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వేమీ అడ్డు చెప్పొద్దు అనేసి చెప్తాడనమాట వాళ్ళ నాన్న. ఇంతలో చెంచలమ్మ వస్తుంది. వచ్చి కారు దిగి నేరుగా లోపలికి వెళ్తుంది హాల్లోకి. అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఆమె ఎప్పుడు వస్తుందా అని. అప్పుడు చెన్నకేశవ అడుగుతాడనమాట, అమ్మాయిని చూసావా అని. కార్తికేయ కూడా ఎంతో ఆతృతతో అడుగుతాడు, అమ్మ చూసావా అనేసి. నేను చూడలేదు, చూడాల్సిన అవసరం కూడా నాకు రాలేదు అనేసి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పాపం కార్తికేయ చాలా బాధపడతాడు. తన వెనకాలే తన భర్త చెన్నకేశవ్ కూడా లోపలికి వెళ్ళి అడుగుతాడనమాట ఆమెని, ఎందుకు చూడకుండా వచ్చేసావు అనేసి. ఏమోనండి, అక్కడికి వెళ్ళాక నాకు వాళ్ళ ఇల్లు, ఆ పరిసరాలు, ఆ మనుషులు చూసి నాకు చూడాలనిపించట్లేదు, మన వాడికి తగిన వాళ్ళు కాదనుకుంటున్నాను అనేసి చెప్తాడు. చూస్తే కదా నీ అభిప్రాయం మారుతుందేమో, చూడకుండా ఎలా చెప్తావు అని అడుగుతాడు. ఆమె కానీ ఒప్పుకోదనమాట. కార్తికేయ డిన్నర్ చేయకుండా బాధపడుతూ ఉంటాడు బయట కూర్చొని. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలకి అసెంబ్లీ అవుతారు. అక్కడ కార్తికేయ ప్లేట్ ఖాళీగా ఉండడం చూసి చెంచలమ్మ ఒక ప్లేట్లో భోజనం పెట్టుకొని తనకు తీసుకెళ్తుంది. అప్పుడు నాకు ఆకలిగా లేదు, నాకు వద్దు అంటాడు. తను కొంచెం ఊరిస్తున్నట్టుగా, ఇది చేపల పులుసు, ఇది నీ కోసం కాదు నా కోసం అన్నట్లు కొంచెం తమాషా చేస్తూ మాట్లాడుతుంది. ఈ లోపల ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని సీరియల్ రివ్యూస్ మళ్ళీ చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.